హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ సేమియా విత్ చోవా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్స్పెషల్లీ ఇది ఈద్కి ప్రిపేర్ చేస్తారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెసల్లో వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకునే లోపు మనం ఇక్కడ సేమియా అంతా కూడా తీసేసుకున్నాము. ఈ సేమియా స్పెషల్గా రంజాన్కి ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో మీ దగ్గరికి చాలా లేట్గా వస్తుంది. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటాయి ఈ సేమియా మొత్తాన్ని కూడా వాటర్లో వేసేసుకుందాము. వాటర్ క్వాంటిటీ ఏం అవసరం లేదు, దీన్ని మనము వార్చుకోవడం జరుగుతుంది. ఇలా సేమియా వేసిన వెంటనే హై ఫ్లేమ్లోనే ఒక్కసారి కలపండి చాలు. మనకి సేమియాస్ అయితే కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిపోయిన సేమియాలో ఈ వాటర్ చూసారా? సో ఈ వాటర్ అంతటిని కూడా మనము తీసేసుకోవాలి. ఈ సేమియా ట్రెడిషనల్గా ప్రిపేర్ చేసేది. ఈ సేమియాస్ అన్నిటిని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. నార్మల్ బయట మార్కెట్స్లో దొరికే సేమియాతో అయితే ఈ టేస్ట్ అనేది రాదు. మీరు ఈ టైప్ ఆఫ్ సేమియా చేసేసుకోవాలంటే ఎస్పెషల్కి రంజాన్కి ప్రిపేర్ చేస్తారు. ఈ సేమియా అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇలా వాడ్చుకున్న తర్వాత వెంటనే వీటిని చల్లారనించుకోవాలి. చల్లారనించుకునే ముందు ఘీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఘీ యాడ్ చేయడం వల్ల ఆ సేమియా అంతా కూడా పొడి పొడిగా రావడం జరుగుతుంది. ఇది వెంటనే ముద్ద కట్టడం జరుగుతుంది. కాబట్టి వీటి మొత్తాన్ని కూడా పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయాలి. మూత పెట్టి పక్కన పెట్టకూడదు. సో ఇలా మనకి ట్రెడిషనల్ సేమియా అయితే రెడీ అవుతుంది. ఈ సేమియాకి పూర్తిగా టేస్ట్ ఇచ్చేది చోబా ఫ్రెండ్స్. ఇదే ట్రెడిషనల్ సేమియా. సో ఈ చోబా రెసిపీ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. దాని లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, విజిట్ చేసి చూడండి. సో ఇది చల్లారిన తర్వాత మాత్రమే సర్వ్ చేసేసుకోండి, వేడివేడిగా బాగోదు. సో ఇలా మనం ఒక ప్లేట్లో తీసేసుకొని పైనుంచి చోబా వేసుకొని రెండు మిక్స్ చేసి తింటుంటే ఇంకా వేరే ఏ స్వీట్ రెసిపీలో కూడా అంత టేస్ట్ ఉండదు. ఇందులో దానికి మించిన టేస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.